సంస్థ అయితే తన మొదటి శాటిలైట్ని ఒక ఎడ్ల బండిని ఉపయోగించి ప్రయోగించిందో, ఆ సంస్థ కొన్ని దశాబ్దాల తర్వాత మొదటి ప్రయత్నంలోనే మార్స్ని చేరుకున్నది అంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. అదే మన భారతదేశం ఎంతో గర్వించదగ్గ ఇస్రో సంస్థ యొక్క చరిత్ర, అది సాధించిన విజయాలు, దాని ఫ్యూచర్ మిషన్స్ గురించి తెలియచెప్పడమే మా ఈ వీడియో తాలూకా చిన్న ప్రయత్నం. అది 1969 డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో స్పేస్ టెక్నాలజీని మన భారతదేశ అభివృద్ధి కోసం ఉపయోగించాలనే ఏకైక ధ్యేయంతో స్థాపించబడిందే మన ఇస్రో సంస్థ. ఒక చెట్టు అయినా ఒక విత్తనం నుంచి ఎలా బయటకు వస్తుందో, ఎంత పెద్ద ఆలోచనకైనా సరే అంతకుముందు ఒక చిన్న విషయం నుంచే ఒక బీజం బయటకు రావాలి. అలా ఇస్రోకి బీజంగా ఉపయోగపడిన సంస్థే ఇన్కోస్పార్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. ఈ సంస్థ 1962లో మొదలైంది. తన మొదటి రాకెట్ లాంచ్ని నవంబర్ 21, 1963లో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి ఫుల్గా ప్రయోగింపబడింది. స్పేస్లోకి ఇస్రో తన మొదటి అడుగు ఆర్యభట్ట శాటిలైట్ ద్వారా వేసింది. ఇస్రో ఎదుగుదలలో ఇంకా తను సాధించిన విజయాలలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించింది మన మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారు. అతని ప్రయత్నాల వల్ల ఇస్రో శాటిలైట్ లాంచ్ వెహికల్స్ డెవలప్మెంట్ అత్యంత వేగంగా చేయగలిగింది. ఇస్రో సంస్థ ఉపయోగించిన మొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎల్వి. దీని ఫుల్ ఫామ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీనికి మరో పేరే వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని చెప్తారు. ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్ దాదాపు 50 మిషన్స్ పైగా సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. అందులో మన దేశానికి ఎంతగానో పేరు తెచ్చిన చంద్రయాన్ అండ్ మంగళయాన్ కూడా ఉన్నాయి. అలాగే జిఎస్ఎల్వి జియో సింక్రనస్ లాంచ్ వెహికల్. జిఎస్ఎల్వి ఇంకా జిఎస్ఎల్వి MK3 వెహికల్స్ ఎన్నో సక్సెస్ఫుల్ మిషన్స్ని లాంచ్ చేశాయి. ఇస్రోకి ఎంతగానో పేరు ప్రఖ్యాతులు తెప్పించాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినది చంద్రయాన్ 2 అండ్ గగన్యాన్. ఇప్పుడు మన ఇస్రో సంస్థ సాధించిన కొన్ని గొప్ప విజయాల గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాం. చంద్రయాన్ 1 ద్వారా అసలు చంద్రునిపై నీటి ఆచూకీ ఉన్నదని కనుక్కున్నది ఇస్రో. తొలి ప్రయత్నంలోనే మరి ఏ దేశానికి సాధ్యం కాని మార్స్ ఆర్బిటార్ మిషన్ సక్సెస్ఫుల్గా చేసింది ఇస్రో. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని చంద్రయాన్ 2 ద్వారా లూనార్ ఎక్స్ప్లోరేషన్ సాధించిన ఇస్రో తిరిగి దాన్ని ల్యాండింగ్ చేయడంలో విఫలమైంది. ఆ ఫెయిల్యూర్ తర్వాత ఇస్రో సంస్థకి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నది. ఆ అవమానాలన్నింటినీ దాటుకుంటూ చంద్రయాన్ 3 ద్వారా మరి ఏ దేశానికి ఎక్కడా సాధించని ఘనత సాధించింది. అదే లూనార్ సౌత్ పోల్ మీద మొట్టమొదటిసారిగా అడుగుపెట్టాం. ఆ ఒక్క మిషన్ వల్ల మన దేశ ప్రఖ్యాత ఎక్కడికో చేరుకున్నదని చెప్పాలి. ఈ ఘనత సాధించినందుకు ఇస్రోకి మనం ఎప్పుడూ కృతజ్ఞతలుగా ఉండాలి. చంద్రుని గురించే కాకుండా సూర్యుడి గురించి కూడా తెలుసుకోవాలని మొట్టమొదటి ప్రయత్నం చేసింది ఇస్రో ఆదిత్య L1 శాటిలైట్ ద్వారా. ఆ ప్రయత్నాన్ని కూడా మొదటిసారిగానే ఇస్రో సాధించింది. అలాగే మన దేశ నావిగేషన్ సిస్టమ్ కోసం నావిక్ శాటిలైట్, ఇంకా కమ్యూనికేషన్ వెదర్ సిస్టమ్ కోసం జీశాట్, ఇన్సాట్ శాటిలైట్స్ని ఇస్రో ఉపయోగిస్తుంది. అలాగే మన ఇస్రో సంస్థ దాదాపు 30 దేశాలకి వాళ్ళ శాటిలైట్స్ని లాంచ్ చేయడం కోసం ఎంతగానో సాయం చేసింది. నాసా, ESA, రాస్కామస్ సంస్థలతో పార్ట్నర్గా ఉంటూ ప్రపంచ స్థాయిలో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తుంది. అందులో మొదటిది స్పేస్లోకి మనుషుల్ని పంపించడం. అలాగే నాసా సంస్థతో కలిసి నైజర్ శాటిలైట్ ద్వారా ప్రకృతి వైపరీత్యాలని ముందుగానే కనిపెట్టడం కోసం ప్రయత్నిస్తుంది. ఇంకా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ని, రీయూజబుల్ స్పేస్ క్రాఫ్ట్స్ని తయారు చేయడంలో నిమగ్నమైంది. అలాగే 2035 కల్లా భారతదేశపు స్పేస్ స్టేషన్ని స్థాపించాలని ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుంది. ఇంకా వీనస్ గ్రహం పైన చేరుకోవడం కూడా ఇస్రో సంస్థ యొక్క ఒక లక్ష్యం. ఇస్రో అనుకుంటున్న ఈ తన భవిష్యత్ ప్రణాళికలన్నింటిలోని సక్సెస్ఫుల్ అవ్వాలని మనందరం కలిసి కోరుకుందాం. ఖ్యాతిని ఘనతను అంతరిక్షానికి చేరేలా మార్గం వేసినందుకు, ఇంకా వేస్తున్నందుకు ఇస్రో సంస్థకు సెల్యూట్ చేస్తూ జై హింద్. If you like the content, like, share, and subscribe.